తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు మత్తు పదార్థాలపై నిర్మూలన యజ్ఞం చేపట్టారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి డ్రగ్స్ నిర్మూలన దిశగా భద్రాద్రి పోలీసు శాఖ మరొక కీలక ముందడుగు వేసింది. యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల అలవాట్లను వరికట్టేందుకు, గ్రామీణ స్థాయిలో ప్రజా చైతన్యం సృష్టించేందుకు ప్రత్యేకంగా ప్రారంభించిన అవగాహన కార్యక్రమం చైతన్యం డ్రగ్స్పై యుద్ధం పేరుతో అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మణగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. స్థానిక కళాబృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, పాటలు, వీధి నాటకాల రూపంలో ప్రజల్లోకి అవగాహనను చొప్పించాయి. గొందిగూడెం గ్రామ వీధుల్లో డ్రగ్స్కు నో చెప్పు, జీవనానికి అవును చెప్పు అనే నినాదాలు మారుమోగాయి. పిల్లలు, మహిళలు, యువత, పెద్దలు అందరూ ఏకస్వరంగా మత్తు రహిత సమాజం కావాలనే సంకల్పంతో చేతులు కలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు యువత దేశ భవిష్యత్తు, కానీ డ్రగ్స్, గంజాయి అనే చెడు అలవాట్లు ఆ భవిష్యత్తును చీపెట్లోకి నెడుతున్నాయి. ఒక్కసారి డ్రగ్స్ తాగితే అది జీవితాన్ని తినేస్తుంది. మనందరం కలిసి డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించాలి. ఎవరైనా గంజాయి తయారు చేసినా, అమ్మినా, వాడినా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాం. డ్రగ్స్ రహిత జిల్లా కోసం మా ఎస్పీ రోహిత్ రాజ్ గారు కంకణం కట్టుకున్నారు. అలాగే యువతకు ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంతోషం డ్రగ్స్లో కాదు, మన కృషిలో ఉంది. మనం కుటుంబ గౌరవం, సమాజ గౌరవం కాపాడుకోవాలంటే యువత సక్రమదారిలో నడవాలి. ఒక గ్రామం మారితే జిల్లా మారుతుంది, జిల్లా మారితే రాష్ట్రం మారుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక బృందాలు డ్రగ్స్ జీవితాన్ని తినే విషపాము అనే నాటికను ప్రదర్శించగా, యువతతో కూడిన బృందం మత్తు వదిలేద్దాం, భవిష్యత్తు కాపాడదాం అనే గీతం ఆలపించి చప్పట్ల వర్షం కురిపించింది. గ్రామంలోని పిల్లలు చేతిలో ప్లకార్డులు పట్టుకుని డ్రగ్స్ నో, డ్రీమ్స్ ఎస్ అంటూ ఊరంతా ప్రదర్శన చేశారు. ఎస్పీ రోహిత్ రాజ్ దిశానిర్దేశాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో పలు దేశాల్లో గంజాయి నిర్మూలన, డ్రగ్స్ వ్యాపార నియంత్రణ చర్యలు చేపట్టింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు, లీగల్ కౌన్సిలింగ్ క్యాంపులు, యువత కోసం ప్రత్యేక గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చైతన్యం పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల్లో డ్రగ్స్ వ్యతిరేక చైతన్యాన్ని నాటడమే కాకుండా పోలీసులు, ప్రజలు కలిసి సామాజిక బాధ్యతను పంచుకునే వేదికగా మారుతోంది. గొందిగూడెం కార్యక్రమంలో ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. గ్రామంలో పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 958133233322కు వాట్సాప్లో వీడియోల వివరాలు, ఫోటోలు పంపగలరు. స్క్రీన్పై నంబర్ నోట్ చేసుకుని పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు, ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి. లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారో. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు. మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 9581332332కు వాట్సాప్లో వీడియోల వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు, ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి. లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుని చేతిలో అస్త్రం. మన ఛానల్లో పనిచేయుటకు 2 తెలుగు రాష్ట్రాల్లో, జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలను. పూర్తి వివరాలకు సంప్రదించండి. HR స్ఫూర్తి ఇండియా న్యూస్ srinivasduricity@gmail.comకు మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 958133233322లో కూడా సంప్రదించవచ్చు.
దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు, ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కాంటాక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేటు కావచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. వచ్చి ప్రోగ్రాంలో మంచి మంచి విషయాలు చెప్పాలి, కానీ మీరంటే వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడ తాతగారు ఏం చెప్పాల ఒక్కలో మూలిగా. అవును తాతగారు కలకత్తాకుతో పాలు తయారు చేస్తాడు అక్కడ. అబ్బా నా పిల్లం కాడిపోయినప్పుడు నా నోరు గుమగుమలాడాలి అసలు. మరి ముద్దు పెట్టుకోవాలిగా, గుమగుమలు రావాలని. ఏమో కలకత్తా పాన్ కట్టా నేను. వాడు కప్పుకున్నా ఏ పనులు రాల్తాయి అన్న నేను. నన్ను పనులు రాల్తాయి అంటవా? గుండు కూడా అల్లుని పనులు రాల్తాయి అంటవా? అమ్మా నన్ను పనులు రాల్తాయి అంటవారా? నిన్ను కాదయ్యో, ఆడ అట్టి పనుల మీద చెయ్యేసిన పనులు రాల్తాయి అని చెప్తున్నా అన్నాడు. ఓహో బిడ్డ, నువ్వు నా మీదనే కౌంటర్ వేసినవా? నీకు నేనెత్త చూడరా పాను కట్టు అన్నగా పలికిద్దే అన్న నేను. నువ్వు అన్నావు పాను షాపోడి అమ్మటి విలిక్కిపడి అది కవర్ చేసి మరి నాకు ఇచ్చినప్పుడు నేను అనుకో ఆ రోజుల్నే మరి అట్టుంటది మంది అట్టగా. ఇది తెలిస్తే నా బామ్మర్దులు నన్ను కొడతారు, మా అత్త నన్ను తిట్టిద్ది. రేజ్ ఎట్లా నాకు తెల్లని దగ్గర అసలు శోభనం కావాలా అని మనసులో అనుకుంటాను. ఇక్కడ చూడు నా కాళ్ళు ఏంది బా ఏమైంది బా ఏమైంది బా అని వాళ్ళు. అరే మీరు గుంటున్నారా? ఒక్క మాట నాకు కబురు చెబితే ఇట్లా కొట్టు తీసేది ఇట్టనా నేను తీయపోదురా అని చిక్కు చిక్కు దొంగకొని నెట్లు చేసుకొని పైకి ఎక్కిన. గమనించింది నాకు అప్పటికే డౌట్ వచ్చింది. పుల్ల పుల్ల వాసన వస్తానే డౌట్ వచ్చా. నేను దూరం ప్రయాణం వచ్చింది కాబట్టి ఫస్ట్ కుడితి నెలతో తానం చేసి ఆ తర్వాత మంచి నెలతో తానం అయిపోయింది. నా బట్టలు ఆడనే మొండికోట మీద ఎంత ఎతికినా మొండికోట దొరకట్లే. అమ్మాయి చూస్తే మొండి కూడా కాదు బర్రెపడ్డ మీద వేసినావు. నాకు శోభనం అయిపోయింది, ఇంటికి వచ్చింది తెల్లారింది. ఇక చూడు ప్రజలారా, ఒక్క రోజు రేజెకటికే ఇంత అవస్థ పడతంటే ఈ రోజు కళ్ళు లేని వారు ఎంతో మంది మన కళ్ళ ముందు అగబడుతున్నారు. మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. వలసపోయిన వారు కొందరు, తీర్థయాత్రల కాని తిరునాళ్ళ పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు. కాలే కడుపులతోని మండే గంజి కొరకు వలసపోయిన వారు కొందరు, తీర్థయాత్రల కాని తిరునాళ్ళ పోయి తిరిగి రాని వారు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులో అతువులు బాసింది కొందరు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. చేతులు పోయి చావుడప్పుల మధ్య చచ్చి బ్రతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటి లేపాదిని చంపుకున్న వారు కొందరు. కాళ్ళు చేతులు పోయి చావుడప్పుల మధ్య చచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్ల పాదిని చంపుకున్న వారు కొందరు. అమ్మ నాన్న
ఎందరో మత్తు మందు దాగి ఎదురొచ్చే వాళ్ళని గుర్తిపోయేటోళ్ళు ఎందరో లైట్లు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి చంపినోళ్ళు ఎందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు వేగం కన్నా ప్రాణం నిన్నని ఈ రోజన్నా తెలుసుకో ఇల్లు వదిలి పాడుతున్నారు ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి. ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదే విధంగా గ్రామస్తులకు పెట్టడం జరిగింది. మా మిత్రులు మీ ముందుకు వస్తున్నారు. జ్యోతి ఓ జ్యోతి అబ్బబ్బబ్బబ్బా ఏలే జ్యోతి మబ్బులు పట్టి ఉన్నాయి ఒక్కనా కూడా బాధించలేదు ఈ ఆడ మనిషికి కొంచెం క్యారేజీ కట్టుకొని నాకు ఇయ్యమ్మా నేను వెళ్తా చేరికి అబ్బబ్బబ్బబ్బా ఏంటయ్యా నీ అయ్యా అయ్యా ఒక చిన్న మాట. ఏంటమ్మా అంత మబ్బులు పట్టినట్టు వర్షం వచ్చేలాగుందయ్యా. నిన్న మొన్నటి దాకా హాస్పిటల్కి వెళ్ళి జ్వరాన పట్టావు. నా మాటిని ఈ రోజు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అయ్యా. రైతుకి రెస్ట్ ఉంటుంది మట్టిలో కలిసిపోయాకనే రెస్ట్ ఉంటుంది. ఏమో అయ్యా నువ్వెప్పుడు నా మాట విన్నావు కానీ నువ్వు నా మాట విన్నావు కానీ నీ ఇష్టం వెళ్ళయ్యా వెళ్ళు. సర్లే పోతా అన్నా నేను మర్చిపోయినా. ఏంటయ్యా మళ్ళీ ఏం గుర్తొచ్చిందయ్యా? నేను ఈ రోడ్డు మీద వస్తుంటే పెద్ద పెద్దలాడు కూర్చొని పిల్లగాళ్ళంతా చెడిపోతున్నారు అంటే నా చెవును పడదు ఏంటో నాకు అర్థం కాలే అని నేను కొంచెం సైడ్ అయ్యి ఆగిన. ఏంటయ్యా చెవును పడింది? చెప్తా ఆగరాదు తొందర ఆడవరికి నా చెవును పడదు ఏంటని ఆలోచిస్తే కొంచెం ఏదో తాగు మంచి మాటలు చెప్పి ఎవరు సావాసని పోకుండా అలాగే రేపు ఫీజు కడతా ఆవిడ అలిగినా బలిగినా కానీ రేపు ఫీజు కడతా బతిలాడి పంపించి ఎవరు సావాసం చేయొద్దని చెప్పు. నీకేమి బాధ లేదయ్యా నేను చెప్తా వాడికి మంచి మాటలుగా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. పోయేస్తా. సరేయ్యా కాలేజ్ టైం ఉందమ్మా క్యారేజ్ కట్టు అమ్మా ఎక్కడున్నావమ్మా కాలేజ్ టైం ఉందమ్మా ఏంట్రా నీ గోలా? క్యారేజ్ కట్టమ్మా తీసుకొస్తానరా. మీ నాన్నకి నీకు ఇద్దరికి తొందరనేనారా? మరి కాలేజ్ టైం ఉందమ్మా వంట చేయాలా బాక్సులు కట్టాలి ఇద్దరికి కాస్త ఓపిక పట్టొచ్చు కదా. తొందరగా ఓల్గా కాలేజ్ ఇగో అరే చిన్న ఆగు. మీ నాన్న ఇప్పుడే పొలానికి అయ్యా. అయ్యా ఒక చిన్న మాట. ఏంటమ్మా అంత మబ్బులు పట్టినట్టు వర్షం వచ్చేలాగుందయ్యా. నిన్న మొన్నటి దాకా హాస్పిటల్కి వెళ్ళి జ్వరాన పట్టావు. నా మాటిని ఈ రోజు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అయ్యా. రైతుకి రెస్ట్ ఉంటుంది మట్టిలో కలిసిపోయాకనే రెస్ట్ ఉంటుంది. ఏమో అయ్యా నువ్వెప్పుడు నా మాట విన్నావు కానీ నువ్వు నా మాట విన్నావు కానీ నీ ఇష్టం వెళ్ళయ్యా వెళ్ళు. సర్లే పోయేస్తా అన్నా నేను మర్చిపోయినా. ఏంటయ్యా మళ్ళీ ఏం గుర్తొచ్చిందయ్యా? నేను ఈ రోడ్డు మీద వస్తుంటే పెద్ద పెద్దలాడు కూర్చొని పిల్లగాళ్ళంతా చెడిపోతున్నారు అంటే నా చెవును పడదు ఏంటో నాకు అర్థం కాలే అని నేను కొంచెం సైడ్ అయ్యి ఆగిన. ఏంటయ్యా చెవును పడింది? చెప్తా ఆగరాదు తొందర ఆడవరికి మంచి మాటలు చెప్పి ఎవరు సావాసని పోకుండా అలాగే రేపు ఫీజు కడతా ఆవిడ అలిగినా బలిగినా కానీ రేపు ఫీజు కడతా బతిలాడి పంపించి ఎవరు సావాసం చేయొద్దని చెప్పు. నీకేమి బాధ లేదయ్యా నేను చెప్తా వాడికి మంచి మాటలుగా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. పోయేస్తా. సరేయ్యా మీ నాన్నకి నీకు ఇద్దరికి తొందరనేనారా? మరి కాలేజ్ టైం ఉందమ్మా వంట చేయాలా బాక్సులు కట్టాలి ఇద్దరికి కాస్త ఓపిక పట్టొచ్చు కదా. తొందరగా ఓల్గా కాలేజ్ ఇగో అరే చిన్న ఆగు. మీ నాన్న ఇప్పుడే పొలానికి వెళ్ళిండ్రా. పొలానికి వెళ్తూ వెళ్తూ ఒక మాట నాకు చెప్పెళ్ళిండు. ఏందో ఈ కాలేజీకి పోయే పిల్లలంట అదేంటేంటో మత్తు మందో దేనికో అలవాటైపోతుందట. నువ్వు జాగ్రత్త.
ఒకగానొక కొడుకువి. మీ నాన్నకి జ్వరం వచ్చినా జబ్బు చేసిన ఏనాడు కూడా ఇంటికాడ ఉండట్లేదు చిన్న. కష్టపడి చెమట ఓడ్చి ఫీజులన్నీ నీకే కడతండుగా. ఒకగానొక కొడుకువి. ఎవరితో పిచ్చి వాళ్ళతో స్నేహం చేయకు. ఎవరు ఏ మాట చెప్పినా వినకు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఉద్యోగం చేయాలి. మాలా కష్టపడకూడదు. మీ నాన్న కష్టం చూస్తున్నావు కదా, మంచిగా చదువుకొని మంచిగా బుద్ధిగా ఇంటికి రా. ఎవరు చెప్పినా వినకు. అమ్మా నేను కాలేజీలో మంచిగా చదువుకొని నేను కాలేజీ మంచిగా జాబ్ చేపిస్తా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మా బాయ్. ఈరోజన్నా వస్తాడో మరి రాడు. హాయ్ రా రాజు, బాగున్నారా? ఏం సంగతుర్రా? నన్ను కాలేజీకి ఎందుకు రాలేదురా బాయ్? చెప్పమంటావా ఇప్పుడు? అడుగుతున్నా కదా బాయ్, చెప్పు. నిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వెళ్ళినరా. అబ్బా అబ్బా వాడి దావతు, అబ్బా మందు, ఆ ముక్కలు, అరే రే 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 అబ్బా మామూలు లేదురా. అంత బాగా చేసిండారు దావత్? అసలు వాడు దావత్ అంటే దావత్ కాదురా. అరే నీకు చెప్పటం మర్చిపోయారు. దావత్ అంతా అయిపోయిన తర్వాత వాడు ఒక సిగరెట్ నాకు ఇచ్చిండ్రా. సిగరెట్? అబ్బా అసలు ఆ సిగరెట్ తాగుతుంటే అసలు ఇట్లా తిరుగుతుందిరా నాకు. అందుకే నాకు నిన్న తలకాయన వచ్చింది. నువ్వు కాలేజీకి రాలే, నా కాలేజీలో కూడా ఉండు బుద్ధి కాలే. అరే రమేష్, ఆ సిగరెట్ లో ఏముందో నాకు తెలియదు కానీ వాడిని కిషోర్ గారిని బెదిరించి నీకు నాకు వాడికి కూడా పట్టుకుని 4-5 ఇస్తున్నావు. వెరీ గుడ్ రా. ఏమనుకున్నారా నువ్వు? నాకు గుంజరా. వెరీ గుడ్ రా. కాలేజీ పోదాం, దమ్ము కొడదాం ఆడ. అరే అనుకున్నా మామూలు దమ్ముగా తెలియదు గంజాయి సిగరెట్. అరే మర్చిపోకు, ఇది ఎవ్వడికి చెప్పొద్దు. ఇవో గంజాయిపై కొత్తగూడెం ఎస్పీ సారు చైతన్యమని యుద్ధం చేస్తాను. జాగ్రత్త, దొరికినమా మన పని అంతే. జాగ్రత్త. అరే ఈ పబ్లిక్ లేదు కానీ పక్క రోడ్డు పక్క పోతాడు. ఏంద్రా సిగరెట్ ఘాట్ ఘాట్ పదే గొంతంతా ఎట్లా అనిపిస్తుంది ఇంద్రాబాయ్. అరే రమేష్ చెప్పురా. రోజు తాగే సిగరెట్ కాదు ఇది, ఇది గంజాయి. అసలు అసలు అరే రమేష్ చెప్పురా బాయ్. ఈ దమ్ము భూమి మీద ఎక్కడ అరే రాజు, తాగేటప్పుడు ఇందాక గొంతు మంట మంట అనిపించింది కానీ తాగుతా ఉంటే తాగబుద్ధి అవుతుంది రా బాయ్. దీంట్లో ఉన్న మజానే అదిరా. అరే రమేష్ చెప్పురా బాయ్. కొట్రా, మనకి గాలిలో తేలి ఆడినట్టుందిరా. బాగా ఆనందం ఆనందం అనిపిస్తుంది ఆ సిగరెట్. దీంట్లో ఉన్న మత్తే ఇగో. రే చెప్పురా. ఈ ఊర్లో సగం మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరినీ చెడగొట్టి ఈ గంజాయిని వాళ్ళకి అట్రాక్ట్ చేసి వాళ్ళని ఇక్కడే కాదురా, అసూరాపేట మనుగురు కాలేజీలు అక్కడ కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మన సిగరెట్లు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి తర్వాత అలవాటు చేసి డబ్బులు కమ్ముకున్నారు భయ్. రే ఇది ఫ్రీగా దొరికేది కాదురా, పైసా పైసా ఉంటేనే గంజాయి. అరే భయ్ ఫస్ట్ ముందు వాళ్ళకి అలవాటు చేయాలరా నిమ్మలంగా. అలవాటు అయితే వాడే మన దారిలో మన్నెత్తుకుంటూ వస్తుంటాడు రా. రమేష్ ఒక్క 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 దమ్ము కొడితే రెండో దమ్ము ఆడే వస్తాడు. ఉండకారా రాజు. నేను కిషోర్ గారికి ఫోన్ చేస్తా, సరుకు దమ్మంట. ఇది ఈ ఊర్లో పంచాలి మనం అని మీ ఫ్రెండ్. హలో. అరే కిషోర్. చెప్పురా. నేను రాజు బాయ్. ఏంద్రా? అరే నిన్న ఇచ్చింది సరుకు అర్జెంటుగా 1 కిలో పట్టుకోర్రా.
అరే అదేమన్నా ఇంతకు ముందు రోజులు అనుకుంటున్నవారా? ఇప్పుడు ఆల్రెడీగా ఈ గంజాయి మీద ఉక్కుపాతం చూపించారు. పోలీసు వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసినా కూడా దీని మీద పెద్ద కేసు అవుతుందిరా. నేను తీసుకురానురా. అరే కిషోర్, గుర్తు పెట్టుకో, రాజుగాడు మాట్లాడతాను నీతో. అరే రాజు బాయ్, అరే ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు వేరు. అందులోటి మా గొంతుగూడెం విలేజ్ లో ఇలాంటి గంజాయి అనేది వాసన తెలిసినా కూడా కలుపు మొక్కని పీకేసినట్టు పీకేస్తున్నారు. నాకు భయం వేస్తుందిరా. నేను అసలు ఈ ఊళ్ళోనే ఉండనురా. అరే కిషోర్, నేను చెప్పే సీరియస్ గా తమాషా చేస్తే తెలుసుగా రాజుబాయ్. అరే నాకు భయం వేస్తుందిరా. ఇంతకు ముందు లెక్క కాదురా. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు 100కు ఫోన్ చేస్తున్నారు రా. ఇప్పుడు అందులో ఎవ్వరికి తెలియదు, నీకెందుకు, నేను చూసుకుంటా. అరే రాజు, అరే దొరికినా నా పేరు చెప్పరు కదరా. అరే నీ పేరు కాదు, అసలు ఎవడు ఉన్నా తెలియదు. అర్జెంట్ సరుకు పంపు. మన లొకేషన్ పెట్టరా, మన దగ్గరికి డైరెక్ట్ వస్తాడు. అరే కిషోర్, లొకేషన్ షేర్ చేస్తానా, అర్జెంటుగా సరుకు పంపు. అరే జాగ్రత్తరా. మేము చేసేటోళ్ళమే భయపడి ఆల్రెడీగా బంద్ చేసినాం రా. బిజినెస్ బంద్ చేసినాం. మళ్ళీ మీరెందుకురా? ఆల్రెడీగా మీరు దొరికిపోతారు. వద్దురా. అరే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుగా. బాయ్. సరే నా పేరు చెప్పొద్దురా, వస్తున్నా. ఏ రారా. ఏమన్నాడు రా? వాడు లేకపోతే వాడు నా సంగతి వాడికి తెలుసా. అరే రాజు బాయ్. కిషోర్, సరుకు తెచ్చిన వారా? సూపర్. ఈ గ్రామం మొత్తం గంజాయితోనా? అరే రాజు, స్వర్గాన్ని అనిపిస్తుంది రా బాయ్. అరే గోపిగడ్ కాలేజీకి వస్తారా, వాడికి కూడా ఉందా? ఫ్రెండ్స్ కూడా మనం అమ్మేటట్టు. అరే మేము కూడా కాలేజీకి రా బాయ్ వచ్చేది. 9 అడుగుల మనిషి కాలేజీకి ఇంకా టైం ఉంది కదా. పోయిట్టోడా రే కూర్చోరై. హలో 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 గంజాయి మత్తుకు మరిగితీవి, బ్రతుకునే గాలికి వదిలితీవి, భ్రమలలో నిండారా మునిగితీవి, మనిషి అన్న సంగతే మరిచితీవి, చేతులార చేజాతుకుంటివిరా ఈ జీవితం, చేతులార చేజాతుకుంటివి. గ్రామ సెంటర్లో గొందిగూడెం, ఎల్కలగూడెం, కొత్తూరు, భీమారం గ్రామానికి చెందిన అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిల్లలు ఇక్కడ మనం అందరం కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన కూర్చున్న సందర్భం ఏంటంటే మన జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు ఒక నెల రోజుల పాటు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని పేరే మీ ఇక్కడ చదువుతున్నారు, చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం. అంటే డ్రగ్స్ అనేది మన జిల్లాలో, మన కొత్తగూడెం జిల్లాలో, తద్వారా మన రాష్ట్రంలో లేకుండా చేయాలని, డ్రగ్స్ అంటే ముఖ్యంగా మన దగ్గర గంజాయి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ప్రజల్లో ఇంతకుముందు మీరు చూపెట్టారు, వాటిని మీకు చేర్పడము, మీకు వాటి పట్ల అవగాహన కలిగించడము, మీకు అవేర్నెస్ కలిగించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గత నెల అక్టోబర్ 15 తారీఖు నాడు
పోస్టర్ ఆవిష్కరణతో మన జిల్లా ఎస్పీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మన మనుగూరు సబ్ డివిజన్లో మనుగూరు, అశోకపురం, బయ్యారంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వర్కర్స్కు అదేవిధంగా బీటీపీఎస్ వర్కర్స్కు అవగాహన కార్యక్రమాలు ఇదేంటి, కాలేజీ స్కూల్ విద్యార్థులకు అవగాహన అంటే మన ట్రైబల్ ఉన్నది ఏజెన్సీ ఏరియాలో మేము వచ్చి స్పీచ్ ఇవ్వడం వల్ల మీకు సరిగ్గా మెసేజ్ పోదనే ఉద్దేశంతో మన కళాజాగృతి బృందం వారు మీకు అర్థమయ్యే రీతిలో వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. అది మా ముఖ్య ఉద్దేశం. అయితే 3 సంవత్సరాలు ఈ మండలంలో ఎస్ఐగా పనిచేసిన కాలంలో ఈ ఏరియా అంతా చాలా ఎక్స్ట్రీమిస్ట్ అంటే నక్సలైట్ల ప్రభావితమైన గ్రామాలు ఇవన్నీ. గొందిగూడెం నుంచి మొదలుకుంటే ఎల్కలగూడెము, మన మనుబుద్లపాడు, వేములూరు, అటుపోతే మామూలుబాయి, వెంకటాపురం, తుమ్మల చెరువు, ఇవన్నీ కూడా అప్పుడు తెల్లారులేస్తే మేము ఒక స్పెషల్ పార్ట్ తీసుకోవడం ఇదంతా కాలినడకనే తిరిగేది. ఎస్ఐగా పనిచేసిపోయి ఇక్కడ డిఎస్పీ మీ దగ్గరకు వచ్చి మీ మధ్యలో కూర్చోవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం పెడదామన్నప్పుడు నేను గొందిగూడెంలో పెడదామని చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ వెంకటమ్మ అని ఉండేది, నాకు బాగా గుర్తు. ఆమె ఇప్పుడు లేదు, ఇక్కడనే సెంటర్లో ఉండేది ఇల్లు. అప్పుడు మేము ఎస్పీగా మన రాజారత్నం నాయుడు గారు ఎస్పీగా ఉండేది, దామోదర్ రెడ్డి గారు డిఎస్పీగా ఉండేది. ఇక్కడనే ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ అప్పుడు డ్రెస్సెస్ అవన్నీ పంచిపోవడం జరిగింది. ఇదే గొందిగూడెం స్కూల్లో అప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి గొందిగూడెం సెంటర్ నుండి అశోకపురం వరకు బస్సు లేకపోతే బస్సు కూడా ఆర్టీసీ వాళ్ళ కాలనీల్లో మీ రైల్వే ట్రాక్ల దగ్గర విపరీతంగా గంజాయి తాగుతున్నారు. మన కొత్తగూడెం జిల్లాకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం అంటే మనము రాష్ట్ర బార్డర్లో ఉన్నాం. మనకు అటువైపు ఆంధ్ర ఉంటుంది, ఇంకొంచెం పైకి పోతే ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఇటు వస్తే ఒరిస్సా బార్డర్. మూడు జిల్లాలలో 3 రాష్ట్రాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో విపరీతమైన గంజాయి సాగు చేస్తారు. మన రాష్ట్రంలో లేదు, మన జిల్లాలో లేదు. కానీ బయట జిల్లాల నుంచి వచ్చే గంజాయికి మనకు ఎంట్రీ పాయింట్గా ఉంది. అంటే మన ద్వారానే గంజాయి మన రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి విపరీతమైన కేసులు పెడుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ వారానికి 2-3 కేసులు పెడుతున్నాం. మన అశోకపురంలో, మనుగూరులో, కొత్తగూడెం, ఇల్లందు, అటు అశ్వరాపేట, పాలంచ విపరీతమైన కేసులు పెడుతున్నాయి. భద్రాచలం అయితే విపరీత కేసులు అవుతున్నాయి. అయినా కానీ ఇది గంజాయి తగ్గడం లేదు. నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఇటువంటి గంజాయి తాగే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఎవరైనా పండించడం లేదు, ఒకవేళ ఎవరైనా పండించడం చేసినా మీ చేలల్లో ఇబ్బంది అటువంటి ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేయండి. మీకు తెలియాలంటే ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎస్ఐ గారు, సిఐ గారు నెంబర్ ఉంటే వాళ్ళకి చెప్పండి, లేకపోతే డైరెక్ట్ 100 కొట్టండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ అందరి దగ్గర 100 కొట్టండి. మీరు ఎవరు మాకు చెప్పిరో మేము మీ పేరు చెప్పము, మీ ఊరు చెప్పము, ఎవరు మాకు చెప్పిరో చెప్పము. దీనివల్ల ఒక్కసారి గంజాయి ఒక ఇంట్లో ఉన్న ఒక యువకుడు, యువతో, ఒక ఇంటి పెద్దనో గంజాయి కలపడబడితే అతని ఆరోగ్యం క్షీణిస్తుంది, అతని ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది, అతని కుటుంబం పట్ల ఆ చుట్టుపక్కల ఉన్నవారు అంటే ఆ సొసైటీలో చిన్న చూపు ఉంటుంది. గంజాయి తాగడం ఏమంటారు? అరే వాడు గంజాయి బాచిరా, వాళ్ళ దగ్గర పోకరా, వాళ్ళ దోస్తాను పట్టకరా అంటారు. అంటారా? అందుకోసం గంజాయి అనేది ఒక రకమైన మత్తు పదార్థం అని మీరు మర్చిపోకండి. దాన్ని కొన్నా, తాగినా, ఉంచుకున్నా, అమ్మినా, కల్టివేట్ చేసిన అంటే మీరు పండించిన ఏం చేసినా, మీరు పండించిన దాన్ని లేకపోతే ఎవరికైనా అమ్మినా పోతారు, పోలీస్ స్టేషన్ పోతారు, నోటీస్ ఇస్తాం, లేకపోతే 2 రోజులు జైలుకు వేస్తారు. ఇది అటువంటి నేరం కాదు. ఒక్కసారి దానిలో కేసులో ఇరుక్కుంటే మీకు 3 నెలల దాకా బెయిలే రాదు. 3 నెలల దాకా బెయిలే రాదు. ఒకవేళ బెయిల్ వచ్చి బయటకు వచ్చినా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా గంజాయి పడుతుంది. నాకు తెలిసి గొందిగూడెం కానీ, అటు తుమ్మల చెరువు కానీ, వెంకటాపురం కానీ, లేకపోతే ఇటువైపు ఎలకలగూడెం కానీ ఎక్కడైనా ఉంటే ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ అంటే ఇది తప్పురా బాబు అని మాటలతో చెప్పి చూస్తాము. వాళ్ళకి కావాలంటే డిఅడిక్షన్ సెంటర్లు ఉంటాయి. డిఅడిక్షన్ సెంటర్ అంటే ఇది దాని నుంచి బయటకు రావడానికి ట్రీట్మెంట్ లా ఉంటుంది. అది కూడా మేము చేస్తాం. కానీ అవి ఇంత చెప్పినప్పటికీ, ఇంటికి వచ్చి ఇంత కార్యక్రమం తీసుకొని చెప్పినప్పటికీ మారకుండా రేపు పొద్దున దొరికితే మాత్రం ఖచ్చితంగా మీ మీద అటువంటి వ్యక్తుల మీద ఎవరైతే మన తులసి దళ మీద రకరకాల సీరియల్ వస్తాయి. సీరియల్ పేరు గుర్తు నాకు తెలియదు, కానీ
ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో టీవీ పెట్టుకొని టీవీలో సీరియల్ చూసుకొని ఇంట్లోకి బయటకు రావడం కూడా కష్టమైంది. అయినప్పటికీ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు, మా మాటలు వింటున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అదే మీకు అర్థమయ్యే రీతిలో మీకు అర్థమయ్యే భాషలో వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు కొంచెం ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం చూడండి, మంచి మెసేజ్ తీసుకొని పోండి. మీకు ఎవరైనా ఇటువంటి వ్యక్తులు మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎస్ఐ గారికో సిఐ గారికో లేకపోతే 100కో కొట్టి మీరు ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా, ఈ గంజాయి తాగితే గొడవలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వాడు ఏం చేస్తుండో వాడికి ఇతరాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన మనుగూరుని, మన అశ్వాపురంని, మన కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత గంజాయి రహిత జిల్లాగా మనం చేయాలని మనం సంకల్పం తీసుకుంటున్నామని ఈ విధంగా ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అశ్వాపురం సిఐ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా ఇంత నైట్ అయినా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కళాజాగృతి బృందాన్ని వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గొందిగూడెం గ్రామంలో ఇల్కలగూడెం, పుత్తూరు, భీమవరం గ్రామ ప్రజలతోని మేము కళాజాగృతి బృందం వారితో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు చైతన్యం ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ గంజాయి గురించి, డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం, దానివల్ల కలిగే చెడు పరిణామాలను, దానివల్ల చెడును ప్రజలకు తెలియజేసి వాటికి దూరంగా, ఆ గాంజాకి దూరంగా ఉండే విధంగా వాళ్ళని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన గ్రామ ప్రజలకు, యువకులకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, అదేవిధంగా కళాజాగృతి బృందానికి, మా అశ్వాపురం పోలీస్ వారికి నేను కృతజ్ఞతలు చేసుకుంటాను. థ్యాంక్ యూ.